వచ్చామమ్మా. మేము మిమ్మల్ని కోరుకునేది ఒకటే, అందరికీ తలామానికం విశాఖ ఉక్కు. ఇది ప్రతి తెలుగువాడికి గర్వకారణమైన ప్రాజెక్టు. ఆంధ్రులకి దేశానికి మన అందరం పౌరులుగా కూడా మనకు కొంత బాధ్యత ఉంది. ఆ బాధ్యతగా మేము మిమ్మల్ని అడిగేది, రోజుకి మాకు 10,000 ఇచ్చినా కూడా మేము బతుకుతాం. 3 లక్షల టన్నులు ఉంది. మీరు రోజుకి 10,000 టన్నులు మాకు ఇవ్వగలిగితే మీతో పాటు మేము కూడా సానుభూతి పరంగా మీ హక్కులకి అన్ని చోట్ల మీ వెనకుండి మేము ఉండి మిమ్మల్ని సపోర్ట్ చేస్తామని చెప్తూ, మమ్మల్ని మా సీజీఎం వర్క్స్ గారు, మా సీజీఎం హెచ్ఆర్ గారు ఏమైతే చెప్పారో అవన్నీ అక్షరాలు. ఇంకా 2 రోజుల తర్వాత మేము కూడా ఎక్కడికి వెళ్ళాలి ఎవరికి తెలియదు. ఎవరికి కూడా వెసులుబాటు లేదు. ఇంకా నడపడానికి ఎంత సాయశక్తుల్లో అన్ని చోట్ల నుంచి అప్పు తెచ్చుకుని చేయగలిగినంత చేసాం. ఎవరు కూడా సాయపరచడానికి ఇంకా ముందుకు రావట్లా. అంచేత అందరూ కూడా బాధ్యతగా ఒక్క మాట చెప్పేది ఏంటంటే, ఈ వేళ నుంచి ఒక అడుగు ముందుకేయండి, మమ్మల్ని కాపాడండి. అదే ఒక మాట మేము ప్రాధాన్యపడతాం. అవి దే ఆర్ ఆల్ టెక్నాలజికల్ స్ట్రక్చర్స్. వన్స్ దే స్టాప్ దే కాంట్ బి ఒకసారి మన సోదరులు చెప్పండి. అందరికీ తెలుసు అమ్మా, ఈ స్టీల్ ప్లాంట్లోనే ప్రతి యంత్రం కూడా హై టెంపరేచర్ జోన్లో ఉంటుంది. ఒకసారి చల్లారితే ఇంకా వేడెక్కడం ఉండదమ్మా. వేల కోట్ల ఆస్తి అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే. 25,000 30,000 కోట్లతో వెచ్చించిన ఈ ప్లాంట్ ఒకసారి టెంపరేచర్ తగ్గిందంటే కోకోన్ అవ్వచ్చు, గ్లాస్ ఫర్నర్స్ అవ్వచ్చు, మళ్ళా ఈ ప్లాంట్ మన జనరేషన్లో ఎవరు చూడమమ్మా. నెక్స్ట్ ఈ ప్లాంట్ షట్ డౌన్ టైంలో ఒకసారి గ్యాస్ అంటూ బయటకు వస్తే వచ్చిన సంగతి ఎవరికి తెలియదు. మరో భోపాల్లో లేకపోతే మరో మన అక్కడ జరిగింది కదా మన ప్రహ్లాదపురంలో, అలాంటివి జరుగుతాయి. అవి ఏమి ఎవరికి అవ్వకుండా హానికారకంగా ఈ ప్లాంట్ ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసం 24 గంటలు మొత్తం యాజమాన్యం అవ్వచ్చు, వర్కర్స్ అవ్వచ్చు, ఆఫీసర్స్ అవ్వచ్చు, చాలా కష్టపడ్డాం. ఇంకా అందరికీ శక్తి మించిపోయింది. బయట నుంచి మెటీరియల్ తేవకపోతే మేము రన్ చేయలేము. బయట నుంచి తేవడానికి డబ్బులు లేవు, అమ్మడానికి సరుకు లేదు, తయారు చేయడానికి సరుకు లేదు. అంచేత మిమ్మల్ని ప్రాధాన్యపడేది, మాకు ఈ ఒక్క కోల్ని రోజుకి 10,000 అది 12,000, మాకు కావాల్సిన 12,000, ఆ 12,000 మీరు ఇప్పించండి, ఈ వేళని సాయం చేయండి అని మీ అందరినీ మిమ్మల్ని మళ్ళా ప్రాధాన్యపడతాము. మేము అడిగేది మా వ్యక్తిగతం గురించి కాదమ్మా. ప్లాంట్ ఉంటే మేము ఉంటాం, మేము ఉంటే మీరు అందరూ ఉంటారు. అందరికీ తలమానికమైన ఈ ప్లాంట్ని అందరూ పౌరులలాగా అందరూ దీన్ని మన భావితరాలు కూడా ఉండేట్టుగా, వృద్ధి చెందేట్టుగా చేయటం కోసం మళ్ళా అక్కలకి, అమ్మలకి, అన్నలకి, తమ్ముళ్ళకి ప్రతి పేరున ప్రాధాన్యపడతాం.